హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది నిన్నటి వ్లాగ్ అండి, ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంక ఇక్కడైతే జస్ట్ అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. వాస్వికి లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి. అండ్ మంగళగిరిలో రేపు ఇంకా శనివారం కదా, సో పూజకి కావాల్సినవన్నీ కూడా తీసుకోవాలన్నమాట. ఈరోజు ఏం జరిగిందంటే, నేను మీకు ప్రీవియస్ వ్లాగ్లోనే చెప్పాను కదా, టైం ఏంటో మార్నింగ్ కొంచెం హడావిడి అయిపోతుందండి. ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అలా ముందు లెగుద్దాం అనుకుంటున్నానని. కానీ ఈరోజు ఏం జరిగిందో తెలుసా? 6:40కి లేచాను అనమాట పొద్దున. అస్సలు అలారం ఆఫ్ చేసి జస్ట్ లెగుద్దాంలే అని చెప్పి అసలు ఆఫ్ చేసి అలా అనుకున్నా అనమాట, అంతే. బట్ తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి 6:40 అయింది. మా వారు కూడా లేపలేదన్నమాట. తను లెగలేదు, ఇంకా నన్ను కూడా లేపలేదు. తను లేకుంది, నన్ను మాత్రం ఏం లేపుతారు చెప్పండి. ఇంకా 6:40 అయిపోయింది. ఇంకా మార్నింగ్ గబగబా బ్రేక్ఫాస్ట్ చేసేసి ప్రిపేర్ చేసి ఇంకా వాళ్ళని అయితే పంపించాను. ఇంకా మధ్యాహ్నం ఎటు వస్తానులే, అప్పుడు ఇస్తానులే లంచ్ బాక్స్ అని చెప్పి ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇవ్వలేదన్నమాట. నేను అనుకున్నాను, చెప్పక నిన్నే వ్లాగ్లో చెప్పాను, ఈరోజు ఇలా అయిపోయిందా అని చెప్పేసి. అంతే జరుగుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడే లెగుద్దాంలే అనేసి పడుకుంటాం, కానీ ఇంకా అసలు ఎప్పుడు లెగుస్తామో మనకే తెలీదు. ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ తీసుకొని ఇంక ఇక్కడ మా వారు నేనైతే ఇంకా అలా మంగళగిరి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కూడా వాటర్ నిలిచిపోయాయి. కొత్త రోడ్లు వేయడమేమో కానీ ఈ పెద్ద పెద్ద లారీలు వచ్చి ఉన్న రోడ్లు ఎక్కడ పాడు చేస్తాయో ఏమో మరి. సో ఇంకా అలా మంగళగిరి అయితే వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు స్కూల్ చూపిస్తాను చూడండి. మా వారు, మా బావగారు, మా ఆడపడుచు, మా అక్క అందరు ఇక్కడే చదివారు అనమాట. జెడ్పిహెచ్ఎస్ స్కూల్, ఇది హై స్కూల్ అనమాట, గవర్నమెంట్ స్కూల్. అయితే ఇప్పుడు ఇది మీరు చాలా మంది చూసే ఉంటారు ఈ స్కూల్ గురించి. మనకి ఓపెన్ చేసినప్పుడు, స్కూల్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది రీల్స్ అవి ఇవి షేర్ చేశారనమాట స్కూల్ గురించి గొప్పగా చెప్తూ. నారా లోకేష్ గారు అయితే దాన్ని కంప్లీట్గా అలాగా మార్చేశారనమాట ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. మాకు పక్కనే జస్ట్ 1 to 2 minutes అనమాట, అంతే, పెద్ద టైం పట్టదు. కానీ నేను ఎప్పుడు కూడా మీతో అయితే షేర్ చేయలేదు. ఎప్పుడన్నా వెళ్ళేప్పుడు ఇది మా వారి స్కూల్ అని అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చూపించానేమో, కానీ బట్ ఎప్పుడు కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ బట్ ఇప్పుడు ఫ్యాకల్టీ అంతా చేంజ్ చేశారు, మరి బాగుందని అంటున్నారు, కానీ మనకు కూడా కంప్లీట్గా తెలీదు. సో ఇంకా మా వాడి లంచ్ బాక్స్కి ఈరోజు కొబ్బరన్నం చేశానండి. ఎలా చేశానో సింపుల్గా చూపిస్తానండి. సింపుల్గా అయిపోతుంది, బాగుంటుంది కూడా టేస్ట్ అయితే. ఇంకా పచ్చి కొబ్బరి అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఇవి ఉంటాయి కదా, పచ్చిశనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, చెక్క, లవంగము, అలాగే కొంచెం మిరియాలు వేసేసుకున్నాను. ఇంకా కొంచెం పల్లీలు, కొన్ని జీడిపప్పు కూడా వేసేసి అందులోనే ఎండుమిర్చి, అలాగే ఇంకా కొంచెం కరివేపాకు అయితే వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, పచ్చి కొబ్బరి, ఇలాగా మిక్సీ పట్టేసుకుంటాం కదా, దాన్ని కూడా వేసుకొని ఇలా మొత్తం కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, ఇంకా ఉడికించుకున్న రైస్ వేసేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసేసుకోవడమే, అంతే. చాలా సింపుల్. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మిరియాలు అయితే వేయకండి. మిరియాలు మళ్ళీ వాళ్ళకి పంటి కింద పడింది అనుకోండి, ఇంకా ఎప్పుడు కూడా దీన్ని తినడానికి ఇష్టపడరు. వేసేసిన తర్వాత మిరియాల పొడి వేసుంటే బాగుండేదేమో అనిపించింది. టేస్ట్ కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్ అక్కడ పెట్టేసి వస్తాను. ఆల్మోస్ట్ టైం కూడా 12:40 అయిపోయిందిలేండి. అక్కడ పెట్టేసి వెళ్ళి మా పనులు మేము చూసుకుంటాం. బెల్ కొట్టారు. ఏం ఫ్రెండ్స్ అవునా, నాన్న కూడా వచ్చాడు. చూపిస్తారా? సరే వెళ్ళు, బాయ్. ఏడుంటే నాకు చెప్పకుండా మీ నాన్నకు చెప్తావేరా, బాయ్. సో ఇంకా లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంక ఇక్కడ అంటే బెల్ కొట్టేశారు కదా అని చెప్పేసి ఉన్నాను, లేదంటే అక్కడ పెట్టేసి వచ్చేదాన్ని. ఇంక ఇక్కడైతే ఉషోదయకి వచ్చామండి. ఇంకా పూజకి కావాల్సినవి ఇలా కొంచెం కొబ్బరికాయ కానీ, ఇంకా నల్ల నువ్వులు, బియ్యం పిండి, బెల్లము ఇలాంటివి కొంచెం కావాల్సి ఇంకా అలా డిమార్ట్ సూపర్ మార్కెట్కి వచ్చి ఇంకా అవి తీసుకొని మళ్ళీ బజార్కి వచ్చేస్తున్నాం. ఇక్కడ మధు బుక్ షాప్ దగ్గర పోసారి ఉన్నాయి అడుగత్తా.
అయ్యో ఏంటిది అది? ఫ్రూట్సే కావాలండి, అడిగి ఫ్రూట్స్. నేనైతే 7 శనివారాల వ్రతం బుక్ తీసుకుంటానికి వెళ్తే మా వారికి ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. అయిపోయింది మొన్న. అవి బాగా కుళ్ళిపోయినాయి, బాగా మిగల పండిపోయినాయి తీసుకొచ్చావు నువ్వు. ఇట్లాంటివి అయితే తీసుకుంటావా? తింటున్నారు బాగానే మరి. ఇవ్వండి, ఎంత? అరకేజీ. పావు కేజీ వేయలేదు, పడైపోతున్నాయి. పూలు కొనుక్కుంటాకు వచ్చాం ఫ్రెండ్స్. ఈ షాప్లో ఈయనేంటో మరి లోపల పెట్టుకున్నాడు అనమాట పూలు, చామంతి పూలు, గులాబీ పూలు. నేనేమో ఇక్కడ లేవంటుంటే ఉంటాయని మా వారు ఇక్కడ ఆపారు. సో పూలు అయితే బాగానే ఉన్నాయిలేండి ఫ్రెష్గా. నేను ఇంకా లోపల ఉన్నాయి ఫ్రెష్గా ఉండవేమో అనేసి ఇక్కడ చూసుకుంటున్నాం మళ్ళీ. ఇంకొక 50 గ్రాములు వేయండి చామంతి పూలు. దీంట్లోనే వేయండి. ఇంకా అలా పువ్వులు తీసుకొని వేరే ఇంకొక తాత దగ్గర, ఇంతకుముందు నేను మా ఆడపడుచు వెళ్తే ఆ తాత దగ్గర తీసుకునే వాళ్ళము. ఆయన దగ్గర ఇంకా తులసి మాల అవి ఉంటే అవి తీసుకొని ఇంక ఇక్కడైతే కాయలు తీసుకుంటున్నాము, అరటికాయలు. మా వారికి తెలిసిన ఆయనంట, అందుకే ఇక్కడ ఆపారు. ఫైనల్గా అన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్. కేట్ పడింది. మా వారు అయితే రేపు తాగుతున్నారు. తాగు, చాలా తాగు, నాకు దగ్గొస్తుంది కొంచెం తాగు. ఏది ఫ్రెష్ జ్యూస్ కదా అంతే ఉంటుంది. తాగేసి సీసా దాపెట్టు. మూత లేకపోతే ఆట పెట్టుకుంటా. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, ఇక్కడక్కడ ఆగడానికి కూడా లేదు ఫ్రెండ్స్. సో ఇంకా వస్తుంటే వర్షం పడింది అనమాట. కానీ పెద్ద వర్షం అయితే ఏం కాదులేండి, బట్ కొంచెం సేపు అలా పడింది. ఒక 2 to 3 minutes అలా కొంచెం బాగానే పడ్డాయి అనమాట. చినుకులు కూడా పెద్ద పెద్ద చినుకులు అలా పడ్డాయి, కానీ మేమైతే ఏం తడవలేదులేండి. మా వారు అక్కడికి స్పీడ్గా వచ్చేస్తున్నారు అనమాట. సో ఇంకల్లా ఫైనల్గా కావాల్సినవన్నీ కూడా తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ అన్నీ కూడా చూస్తున్నాను అనమాట. పువ్వులు, తులసి మాల, ఇంకా శోదయాలు తీసుకున్నవి అవన్నీ కూడా ఇంకా రాగానే ఇంకా చూసుకుంటాం కదా మనము. సో ఇంకా అలా అన్ని కూడా చూసుకుంటూ ఉన్నాను. శనివారం కదండి, సో దానికోసమని ఇంకా పూజకి కావాల్సిన పువ్వులు, కాయలు అన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ రేపు పొద్దునంటే అవ్వదు, మంగళగిరి వెళ్ళాలి మాకు. పువ్వులు కానీ ఇవన్నీ కావాలి అంటే మళ్ళీ అవుతుందో అవ్వదోలే అని చెప్పేసి ఇంకా ఈ రోజే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. అండ్ 7 శనివారాల వ్రతకల్ప బుక్ ఉంటుంది కదా, సో ఇది కూడా తెచ్చుకున్నాను నా దగ్గర లేక. ఇది మాత్రం 2-3 షాప్స్ తిరిగాను. సో ఇది అనమాట. అండ్ తులసి మాల కూడా తెచ్చేసుకున్నాను, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే మనకి రేపొద్దున తీసుకురమ్మంటే మా వారిని నాకు అవుతుందో అవ్వదేలో, ఎటు వచ్చాం కదా తీసుకో అనేసి అన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే రేపొద్దుటికి బాగుంటాయి కదా. సో అన్ని రేపే తెచ్చుకోవాలంటే అవ్వదులేండి, ఇప్పుడు మనం
అంటే అంత బిజీ అని కాదు, బట్ అవ్వదు, ముందే తెచ్చుకుంటే ఎగోలో ఉండదు కదా. సో అందుకని చెప్పేసి పువ్వులు, కాయలు, ఇంకా అలా యాపిల్స్, ఇంకా పిల్లలకి ఫ్రూట్స్ అలాగా అన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఆవు నెయ్యి అదంతా కూడా సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళేసి ఆవు నెయ్యి అలా ఇంకేమేం కావాలో అన్నీ కూడా తెచ్చుకున్నాను. సో ఇదనమాట. అండ్ పటం కూడా తెచ్చుకున్నాను, మష్రూమ్స్. మనకి కొంచెం ప్రోటీన్ కావాలి ఈ టైంలో, అందుకనేసి బేసిక్గా కూడా తెస్తానులేండి. అండ్ ఇంకా పటం కూడా తెచ్చుకున్నాను. నా దగ్గర వెంకటేశ్వర స్వామి పటం లేదనమాట, సింగిల్గా ఉన్న పటము. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు ముగ్గురున్న పటమే ఉంది. అందుకని చెప్పేసి ఇంకా వెంకటేశ్వర స్వామి పటం కూడా ఒకటి తెచ్చుకున్నాను అనమాట. సో మంచిగా ఇలా వచ్చింది, బాగుంది. అండ్ లక్ష్మీదేవి పటం కూడా ఒకటి తెచ్చుకున్నాను. శ్రావణ మాసం కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కదా. సో మళ్ళీ అట్లా ఆ షాప్కి వెళ్తామో లేదో తెలియదులే. నేనైతే ఇంకెటు వెళ్ళాను, తీసుకుంటున్నాను, నాకు నచ్చింది తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా లక్ష్మీదేవి పటం ఒకటి, ఇంకా వెంకటేశ్వర స్వామి పటాలు 2 తీసుకున్నాను అనమాట. సో ఇది ఎలా ఉన్నాయి, సింగిల్గా ఉన్న పటం లేదు నా దగ్గర. సో అందుకని చెప్పేసి ఇంకా ఒకటన్నా ఉండాలి కదా మనకి ఇలాగా, అందుకని తీసుకున్నాను. లక్ష్మీదేవి పటం కూడా సింగిల్గా ఉన్నది లేదు, చిన్న విగ్రహం లాంటిది ఉంది. అండ్ ముగ్గురు ఉన్న పటమే ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా అలా తీసుకున్నాను అనమాట. ఇంకా పెద్ద పటం చూపించారు, అది ఇంకా పెద్దగా ఉంది, కానీ మా మందిరంలో అది పడుతుందో లేదో అని చెప్పేసి ఇంక ఈ సైజులో అయితే తీసుకున్నాను. ఆ పటం అయితే చాలా బాగుంది అనమాట, నాకు బాగా నచ్చింది. ఇదిగోండి ఇంత ఉంది, ఈ 2 కలిపితే ఎంత ఉందో ఇక్కడ వరకు, నా ఫింగర్ వరకు ఉంటుందిలేండి, అంత ఉందన్నమాట. బట్ 2 అంతే, అంత అదైతే మరి మళ్ళీ దేవుడి మందిరంలో పడుతుందో పట్టదో అని చెప్పేసి ఇంక ఇలా తీసుకున్నాను అనమాట. సో ఎంతదైతే ఏముందిలేండి, మొత్తానికి ఆయనకు పటం అయితే వచ్చేసింది. సో ఇదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా అలా సర్దుకుంటాను. మా దగ్గర ఏంటంటే పూల తోటలు ఉంటాయి అన్నమాట, జాజులు, మల్లెపూలు ఇవి బాగానే దొరుకుతాయి. ఇంకా కాకపోతే ఇక తెలిసిన వాళ్ళని ఎవరన్నా అడగాలన్నమాట. ఇంకా అలా అయితే మేము పెద్దగా ఎవరిని అడగం, కానీ కావాలంటే కొనుక్కొచ్చుకుంటాం. కానీ ఇంకా మెయిన్లీ మనకి చామంతి పూలు, గులాబీ పూలు అవి కావాలి కదా పూజ చేసుకోవడానికి. సో ఇంకా అలా వాటి కోసమైనా వెళ్ళాల్సిందే. ఇంకా అలా అన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఇక్కడ అరటి పళ్ళు మాత్రం పిల్లలు మళ్ళీ గబాలు తినేస్తారేమో అనేసి ఒక ½ డజన్ తీసేసి ఇంకా సపరేట్గా పెట్టేస్తున్నాను అనమాట రేపు పొద్దున పూజ కోసము. ఇంకా మష్రూమ్స్ అవి తెచ్చుకున్నాను. మష్రూమ్స్ అదిగోండి అలాంటి క్యారీ బ్యాగ్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి, ఒక 3-4 డేస్ వరకు కూడా మనకి పాడవకుండా బాగుంటాయి అన్నమాట మష్రూమ్స్. అంటే మామూలుగా డైరెక్ట్గా కానీ కవర్లో కానీ పెట్టేస్తే బ్లాక్ అయిపోతాయి కదా, అలా కాకుండా అలాంటి దానిలో క్లాత్ బ్యాగ్ లా ఉంటుంది కదా, సో వాటిలో పెట్టేస్తే మనకు ఒక 3-4 డేస్ వరకు కూడా బాగుంటాయి. ఇంకా అన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్పుడు తిన్నాం అనమాట. ఇంకా ఈరోజు మా వారు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అన్నం తిన్నారనమాట. 2 గుడ్లు ఉడకబెట్టుకొని అన్నం తినాలనిపించి పచ్చడి వేసుకొని అన్నం తినేసారు. ఇంక ఉప్మా మిగిలిపోయింది, ఈరోజు పొద్దున ఉప్మా చేస్తే. ఇంకా తనేమో నేను అన్నం తినే టైంకి ఉప్మా తిన్నారనమాట. నేనేమో ఇంకా ఉన్న కొబ్బరి అన్నం అయితే తినేసాను. పొద్దున తన అన్నం తినే వరకు మధ్యాహ్నం ఇంకా ఉప్మా తినేసారు, సేమియా ఉప్మా. సో అది ఇంకా తర్వాత ఇక్కడ పిల్లలు కూడా వచ్చేసారండి స్కూల్ నుంచి. ఇంక ఇంట్లో స్వీట్ కార్న్ 2 ఉన్నాయి, మిగిలిన గింజలు వచ్చి పెట్టాను అనమాట. ఆ గింజలు కొన్ని ఉన్నాయి, ఇంక ఈ 2 ఉడకబెడదాంలే అని చెప్పి ఇంక ఉడకబెట్టేశాను. ఇంక ఇక్కడ మా వారను వీడు మాడపడుచు వాళ్ళ అబ్బాయి అనమాట, మా అమ్మ వాళ్ళు ఇద్దరు కూడా చెస్ అయితే ఆడుకుంటున్నారు. బెట్ కాసారు మా వారు, తరుణ్ వైపు ఏమన్నా బెట్ కాస్తావా అనేసి కాసారనమాట. ఇంకా అలా సరే 100 రూపీస్ అని చెప్పి ఇంకా అలా బెట్ వేసుకున్నాము. మా వారు గెలిస్తే మేమిద్దరం మీద ఒక 100 ఇవ్వడము, అదే మేము గెలిస్తే కనుక మా వారు మా ఇద్దరికి 100 ఇవ్వడం అన్నట్లు బెట్ వేసాము. నాకెటు రాదు, సో ఆడే వాళ్ళైనా కొంచెం ఎంకరేజ్ చేయాలి కదా, సో అందుకని అలా ఒక చిన్న బెట్ వేసాము అనమాట. కానీ ఆట ఏమైందంటే ఇద్దరు లాస్ట్ వరకు బాగా ఆడారు. ఇంకా ఏదో నాకు దాని గురించి తెలియదు, ఇంకా మూవ్స్ లేవంట, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ టైం లేదు, అయిపోయినట్లే అనేసి అన్నారనమాట. ఫైనల్గా అటు మా వారికి వెళ్ళలేదు, ఇటు మాకు కూడా రాలేదు. కానీ పిల్లోడైనా లాస్ట్ వరకు ఆడాడు కదా, మరి మాకు ఇవ్వు అట్లీస్ట్ ఒక 100 అయినా అనేసి అన్నాను, కానీ అంత సీన్ ఏం లేదు అనేసి అన్నారు మా వారు. సో అలాగా వాళ్ళతో కూర్చుంటే కాదు, మా వారు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, మన పనులు మనవి అక్కడే ఉంటాయి మళ్ళీ. ఇంక ఇక్కడైతే స్ప్రౌట్స్ అండి, ఇవి చక్కగా వచ్చాయన్నమాట, బాగా వచ్చాయి ఈరోజు
అయితే ఇంతకు ముందు వచ్చిన వాటికంటే కూడా బాగా వచ్చాయి. నేను ఇంతకు ముందు నిన్న పొద్దున పెడితే ఈ పూటకి బాగా వచ్చాయి అనమాట. కానీ ఇవి నేను రాత్రి పెట్టాను, ఇప్పటికి చాలా బాగా వచ్చేసాయి. అది స్ట్రైనర్ లాగా ఉంది కదా, హోల్స్ గా, అలాంటి దానిలో పెడితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. మామూలుగా గిన్నెలో పెట్టిన దానికంటే కూడా అలాంటి వాటిలో పెట్టుకుంటే మాత్రం స్ప్రౌట్స్ బాగా వచ్చేస్తున్నాయి అనమాట. ఇంక ఇప్పుడైతే తినట్లేదులేండి, వీటిని ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. రేపు అలా ఎప్పుడైనా తిందాంలే అని చెప్పేసి. ఇప్పుడు స్వీట్ కార్న్ తిన్నారు, ఇంకా మా వారే పఫ్స్ అవి తీసుకున్నారు మధ్యాహ్నం బేకరీలో, అవి తినేశారు. ఇంకా వాళ్ళు ఎటు తినరు, ఇంకా అందుకని వాటిని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి ఇంక ఇక్కడైతే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ కోసం అని వేసాను అనమాట. ఇంకా ఇడ్లీ పప్పు అవి ఇంకా మిక్సీ పట్టేసుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ పప్పు అయితే మిక్సీ పట్టుకుని, ఇక్కడ మా వాడికి బోర్ కొట్టేస్తుంది. మా చిన్నోడేమో కిందకి వెళ్ళి మా మామయ్య ఫోన్ తెచ్చుకొని దానిలో గేమ్ ఆడుకుంటున్నాడు ఏదో. ఇంకా మా వారు ఇంకా మా ఆడపడుచోళ్ళ అబ్బాయి ఏమో చెస్ ఆడుతున్నారు కదా, నేనేమో కిచెన్ లో నా పని చేసుకున్నా. ఇంకా మా పెద్దోడి కాలు గాలిన పిల్లిలాగుంది వాడి పరిస్థితి, అటు ఇటు తిరుగుతున్నాడు. టీవీ పెట్టుకుని ఇవ్వట్లేదు, నేనేమో ఆడుతున్నారు కదా ఆట చూడు నువ్వు కూడా అని చెప్పేసి చెప్తున్నా, నేర్చుకో అనేసి చెప్తుంటే వాడికేమో అది ఎక్కట్లేదు అనమాట. సర్లే ఇంక టీవీ పెట్టుకో అంటే ఇంక అప్పుడు హుషారుగా టీవీ పెట్టుకున్నాడు అనమాట. సో అలా ఉంటది పిల్లలతోటి. ఇంక ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ కూడా మిక్సీ పట్టేశానండి. అప్పుడు డస్ట్బిన్ వేస్తామా, నువ్వు తప్ప ఎవరు ఎంటర్ చెప్పిన మాట. ఎంతసేపు ఆడాడంటే తరుణ్ పర్లా బాగానే వచ్చాడు. ఇంకా వాళ్ళు ఆడుతుంటే మధ్య మధ్యలో వచ్చి చూడడము, ఎవరు గెలుస్తారా ఏంటా అని చెప్పేసి, డబ్బులు వస్తాయో డబ్బులు పోతాయా అన్నట్లుగా. ఎంత బెట్ అయినా కూడా బెట్ అన్నాక బెట్టే కదండి. ఇంక ఇక్కడైతే ఇడ్లీ వేసాను ఈరోజు నైట్ డిన్నర్కి అయితే. ఎందుకో ఈరోజు ఇడ్లీ తినాలనిపించింది, ఇలా నెయ్యి వేసుకొని కారం వేసుకొని, ఇంక అందుకని ఇడ్లీ అయితే వేసాను. ఇంకా మా వారు వెళ్ళాలని ఫస్ట్ ఒక ప్లేట్, మామూలుగా ఇడ్లీ ప్లేట్స్లో కాకుండా ఇలా వేసుకుంటే ఎంతైనా బాగుంటుంది. అప్పటికప్పుడు వేసాను, మెత్తగా చాలా బాగా వచ్చాయి. పెరుగు కలిపితే చెప్పాను కదా మీకు చాలా సార్లు కూడా, పెరుగు కలిపితే కొంచెం పుల్లటి పెరుగు బాగా వస్తాయండి అనేసి. ఇంకా వేడిగా తీస్తున్నాను. టైం అవుతుంది నాకు వద్దులే అనేసి చెప్తా ఉన్నారు. ఒకటి వేయగానే నాకు ఒకటి జాలే అనేసి అంటున్నారు. ఎంతసేపు తింటావు, ఉండు గబగబ తినేయచ్చులే అని చెప్పేసి మళ్ళీ లాక్కొని మళ్ళీ ఇంకొక 2 అయితే వేస్తున్నాను అనమాట. సో అది ఇంక ఇవేమో వేడిగా తీసేవారికి చాకుతో తీస్తున్నాను కదా, రాలేదు. ఇంకా గరిటెతో తీస్తే బాగానే వచ్చేసేయండి. సో ఇంకా అలా వేడిగా నాకైతే బాగా నచ్చుతాయి అనమాట ఇలా ఇడ్లీ అయితే. సో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కొబ్బరి కారం అయితే ఇంకా బాగుండేది కానీ ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకా అలా గరిటెతో తీస్తే చూడండి ఈజీగా వచ్చేసాయి. ఇందాక నైఫ్తో తీసాను అనమాట. సో అది ఇంక ఇక్కడైతే మా వారికి పెట్టేశాను. ఇంకా తనైతే తినేస్తున్నారు. ఇదేంటి ఆవిరి కుడుము ఉంటాయి కదా, అలా ఉన్నాయి అనేసి చెప్తున్నారు. సో ఇంకా ఇదిగోండి నా కోసం కూడా ఒకటైతే వేసుకున్నాను. రేపు పొద్దున్నే లేచి పనులు చేసుకోవాలంటే మరి ఇప్పుడు తినాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం అలా పెరుగు కలిపినదే ఉంటే ఇంకా అలా వేసుకున్నాను అనమాట. మంచిగా నెయ్యి ఇంకా కారం అయితే వేసుకున్నాను. ఇంకా మా పిల్లలు కూడా తినేసి ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట. మా చిన్నోడు రోజు వెళ్ళి పలకరించి రావాలి. సో ఇంకా మామయ్యని తీసుకొని వాళ్ళైతే అక్కడికి వెళ్ళారు. అండ్ నేనైతే ఇంకా అలా సాంగ్స్ పెట్టుకొని ఇడ్లీ అయితే తినేస్తున్నాను. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా పూజా మందిరంలో అవన్నీ కూడా కొంచెం అలా క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇదబ్బా నాకు చాలా ఇష్టము ఇలా కారం ఇడ్లీ అనేది. అంటే నెయ్యి వేసి కారం వేసుకుని తింటాం కదా, చాలా బాగుంటుంది. కొబ్బరి కారం అయితే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి లేదు, ఉన్న కారంతో నేను తినాలి కదా. ప్రస్తుతానికైతే కిచెన్లో పని అయితే అయిపోయిందబ్బా. టైం చూడండి 9:54 అయిందనమాట. 10 అవ్వస్తుంది. మా పిల్లలు అయితే ఇంకా పడుకోలేదు. వాళ్ళు పడుకోరు, నన్ను ఏ పని కూడా చేసుకొనివ్వరు. నేను ఇక్కడ పని చేసుకుంటా ఉన్నాను అనుకోండి, పడుకోరు, నా చుట్టే తిరుగుతూ ఉంటాడు మా చిన్నోడు. మళ్ళేమో రేపు పొద్దున్న లేవాడు అనమాట. సో ఇంకా ఇప్పటికి అయిపోయింది నా పని, ముందే అయిపోయిందిలేండి. సో ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసేసి వచ్చేసాను అనమాట. ఇంకా కొంచెం పూజా మందిరం ఇప్పుడు చేద్దామా రేపు పొద్దున్న చేద్దామా అనే సందేహంలో అయితే ఉన్నాను అనమాట. అంటే కొంచెం అవి దీపారాధన కుందులు అవి ఉంటాయి కదా, అవి ఇప్పుడు కడుక్కుందామా లేదంటే రేపు పొద్దునే ఒక అడుగు ముందు లేగుద్దామా అనేసి. ఇప్పుడేమో నిద్ర వస్తుంది అండ్ ఈ వీడియో ఎడిటింగ్ చేయాలి అండ్ ఇంకా పనులు కూడా ఉన్నాయి, ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు అనమాట. సో అది ప్రస్తుతానికైతే ఇంకా రేపు పొద్దునే కొంచెం ముందు లేద్దాంలే, ఇప్పుడు కొంచెం పడుకుందాము అనేసి అనుకుంటున్నాను. సో ఏదైతే అది అవుతుంది. మళ్ళీ నేను పడుకోకుండా పని చేస్తే వాళ్ళు నా చుట్టూనే తిరుగుతారనమాట. మా వారు ఉంటే పడుకుంటారు కానీ మా వారు డ్యూటీకి వెళ్ళారు. సో ఇంకా మనకైతే తప్పదు కదా.
సో ఇదనమాట ఇంక వాటికి అయితే. సో ఈరోజు సింపుల్గా ఇలా గడిచింది. సో మరి వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. ఇప్పుడు రోజు ఏంటో ఈ టైంలో పడుతుంది వర్షం అయితే. సో ఇప్పుడు కూడా బయట వర్షం పడుతుంది. ఇంకా ఇదనమాట ఇవాళ వ్లాగ్. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.